హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది ఇంకో వీడియోతో మీ ముందు వచ్చేసాను. ఇది గ్రాండ్ కెన్యాన్‌లో సౌత్ రిమ్ అనమాట. సౌత్ రిమ్ అంటే మనము ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క సైడ్ మౌంటైన్ మొత్తం రౌండ్ ఏస్తామనమాట. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అండ్ మేమెళ్ళిన టైంలో వచ్చి ఫుల్ గాలి అండ్ కోల్డ్ అనమాట. అసలు క్రేజీ ఉన్నింది. ఇంక స్టార్ట్ అయిపోయాం మేము అందరము అక్కడికి. ఇన్ బిట్వీన్ టోల్ పే చేయాల్సొస్తుంది. అండ్ సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సౌత్ రిమ్‌కి వచ్చాక ఫస్ట్ పార్కింగ్ చేసుకొని, అక్కడి నుంచి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేశాము. కార్‌లో ఉన్నంత సేపు వరకి అసలేమీ తెలీలేదు టెంపరేచరు. దిగగానే వామ్మో! క్రేజీ అనిపిచ్చింది. జాకెట్స్ ఏసుకున్న, పైన మంకీ క్యాప్ ఏసుకున్న, చేయికి గ్లౌస్ ఏసుకున్న, స్టిల్ ఎఫెక్ట్ మాత్రం అస్సలు తగ్గట్లే అనమాట. మైనస్‌లో ఉంది టెంపరేచర్స్. అండ్ దాంతో విండ్ ఉంటే ఇంక టూ మచ్ అనమాట. ఫుల్ భువిపాపని ఇక్కడ కవర్ చేసుకున్నాము. ఇంకొక పాయింట్‌కి వెళ్ళి చూసాము. వాళ్ళు క్రాంకీ ఉన్నారు భువి. సో, మా బావ అండ్ మా హస్బెండ్ ఎత్తుకొని వాళ్ళని కార్‌లోకి ఎత్తుకొని వెళ్ళిపోయారనమాట. వాళ్ళు మొత్తం ఈవినింగ్ వరకి కార్‌లోనే వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తా ఉన్నారు. మేమైతే మొత్తం అన్ని పాయింట్స్ చూసుకొచ్చాము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్లేస్ చూసేసారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, గ్రాండ్ కెన్యాన్ సౌత్ రిమ్ మొత్తం ఒకే పాయింట్ నుంచి చూసి వచ్చేయడం గాదనమాట. డిఫరెంట్ డైరెక్షన్స్‌లో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. వాటిని కనెక్ట్ చేస్తూ షటిల్ బసెస్ కూడా ఉంటాయన్నమాట. మనకి ఎంట్రన్స్ దగ్గర ఒక మ్యాప్ కూడా ఇస్తారు. ఆ మ్యాప్‌లో ఏ రూట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఏ బస్ ఎక్కాలి, వ్యూ పాయింట్స్ ఎక్కడున్నాయి అన్నీ ఉంటాయన్నమాట ఫుల్ డీటెయిల్స్. సో, ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు కూడా మ్యాప్ ఫాలో అయితే ఈజీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. షటిల్ బస్ సిస్టమ్ ఎలా అంటే, ఇక్కడ షటిల్ బస్ సిస్టమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది. ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయినాము. మళ్ళా అడిగి తెలుసుకొని మళ్ళా కరెక్ట్‌గా వెళ్ళామనమాట. డిఫరెంట్ రూట్స్‌కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఆరెంజ్, బ్లూ, రెడ్, పర్పుల్ అనమాట. ఇలా మ్యాప్స్‌లో కలర్ కోడింగ్స్ ఉంటాయి. మనం వెళ్ళాల్సిన ప్లేస్ బట్టి ఆ పర్టిక్యులర్ రూట్ బస్ ఎక్కాలి. బస్ ఫ్రంట్ సైడ్‌లో కూడా రూట్ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. సో, మ్యాప్ చూసుకొని మనం కరెక్ట్ బస్ ఎక్కితే చాలనమాట. ముఖ్యంగా కొన్ని వ్యూ పాయింట్స్‌కి మన ఓన్ కార్ తీసుకొని వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు. షటిల్ బసెస్‌లోనే వెళ్ళాల్సి ఉంటుందనమాట. ఆ బసెస్ కూడా ఫ్రీక్వెంట్‌లీ వస్తూ ఉంటాయి. సో, మనం ఒక పాయింట్ దగ్గర దిగి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి ఫోటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కి నెక్స్ట్ వ్యూ పాయింట్‌కి వెళ్ళొచ్చనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చి మ్యాథర్ పాయింట్ అనమాట. ఫస్ట్ మనం మ్యాథర్ పాయింట్ సైడ్‌కొచ్చేసాము. గ్రాండ్ కన్యన్ సౌత్ రిమ్‌కి ఫస్ట్ టైమ్ వచ్చే చాలా మందికి ఇదే ఫస్ట్ మేజర్ కెనాన్ వ్యూ అనమాట. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ రియాక్షన్ అయితే వావ్! అసలెంత పెద్దగా ఉంది. కెమెరాలో చూసినప్పుడు గ్రాండ్ కెన్యన్ సైజ్ మనకి అందంగా అర్థమవుద్ది. కానీ డైరెక్ట్‌గా ఇక్కడ నిలబడి చూస్తే మన ముందు మైల్స్ అండ్ మైల్స్ వరకు కెనాన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందనమాట. లేయర్స్‌గా రాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్క లేయర్‌లో ఒక్క కలర్ కనిపిస్తుంది. సన్‌లైట్ బట్టి కూడా కెనియాన్ లేయర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసి, వ్యూ ఎంజాయ్ చేసి, మేము నెక్స్ట్ పాయింట్‌కి మూవ్ అయ్యామనమాట. వీళ్ళు అక్కడ మ్యాథర్ పాయింట్ దగ్గర ఒక ఎడ్జ్ పాయింట్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ అసలు డేర్ చేసి దిగారు. నేనైతే దిగలే. నాకు భయమేసింది. అసలు ఎంత ఆహ్, క్రేజీ డేంజర్ అనమాట. బట్ ఫోటో కోసం ఇంత ధైర్యం చేశారు వీళ్ళందరూ. బట్ దే గాట్ గుడ్ పిక్చర్స్ అండ్ ఫైనల్లీ అందరు సేఫ్ అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ రూట్ సైడ్‌లోకి యవాపై పాయింట్ అండ్ జియాలజీ మ్యూజియం ఏరియా ఉంటుందనమాట. ఈ సైడ్ నుంచి కూడా గ్రాండ్ కెన్యన్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. యాక్చువల్లీ గ్రాండ్ కెన్యన్‌లో నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంది అంటే, ఒక పాయింట్ నుంచి చూసేకి వ్యూకి ఇంకో పాయింట్ నుంచి చూసే వ్యూకి డిఫరెన్స్ ఉంటుందనమాట. కెన్యాన్ సేమ్ అయినా కూడా యాంగిల్ చేంజ్ అవుద్ది. రాక్ ఫార్మేషన్ చేంజ్ అవుతాయి. అండ్ డెప్త్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. అందుకే ఒక పాయింట్ చూసి వెళ్ళిపోకుండా టైమ్ ఉంటే డిఫరెంట్ వ్యూ పాయింట్స్‌ని కవర్ చేయడం వర్త్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ రూట్‌లోకి ఇంకో డైరెక్షన్‌లో సౌత్ ఖైబర్ ట్రైల్ హెడ్ అని, యాకీ పాయింట్ అండ్ పైప్ క్రీక్ విస్తా
లాంటి ప్లేసెస్ ఉంటాయన్నమాట. అవి కూడా కవర్ చేసాం మేమందరము. అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ రూట్ ఉంటుంది. రెడ్ రూట్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటి అంటే హెర్మిట్స్ రెస్ట్ అండ్ రెడ్ రూట్ అనమాట. ఈ రూట్ అప్రాక్సిమేట్‌లీ 7 మైల్స్ కెన్యాన్ రిమ్ వెంట వెళ్తుంది. ఈ రూట్‌లో వరుసగా చాలా వ్యూ పాయింట్స్ ఒస్తాయి. సో, బస్సు ఎక్కి ఒక్కొక్క పాయింట్ దగ్గర దిగుతూ మొత్తం గ్రాండ్ కెన్యాన్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అసలు చాలా వావ్ అనిపించింది మాకైతే. కానీ ఆ రోజు వెదర్ సహకరించలేదనమాట. చాలా గాలి, విండ్ అయితే టూ మచ్ ఉంది. చలన్నా భరించొచ్చు కానీ విండ్, చలి కాంబినేషన్‌లో అస్సలు క్రేజీ ఉన్నిందనమాట. సో, హర్మిట్ రోడ్ సైడ్‌లో కొలరాడో రివర్ ఫస్ట్ గ్లింప్స్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో చూడొచ్చు. అక్కడ మీకు వాటర్ పాత్‌లాగా కనిపిస్తుంది కదా! రివర్. పోవెల్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడ కూడా బ్యూటిఫుల్ పానోరామిక్ వ్యూ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఆహ్, పోవెల్ మెమోరియల్ కూడా ఉంటుంది. గ్రాండ్ కెన్యన్ ఎక్స్‌ప్లోరేషన్ హిస్టరీకి రిలేటెడ్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ ఇది అన్నమాట. కానీ మనలాంటి విజిటర్స్‌కి మాత్రం ఫస్ట్ అట్రాక్షన్ డెఫినెట్‌లీ వ్యూ. ఎటు చూసినా క్రెనాన్ లేయర్స్, మౌంటైన్స్, ఎండ్‌లెస్ ల్యాండ్‌స్కేపింగ్స్ చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట. హాపీ పాయింట్. హాపీ పాయింట్ వచ్చి సౌత్ రిమ్‌లో పాపులర్ వ్యూ పాయింట్‌లో ఇది ఒకటన్నమాట. ఎస్పెషల్లీ సన్‌సెట్ టైమ్‌లో ఈ ఏరియాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ కెన్యాన్‌లోకి కొంచెం ప్రాజెక్ట్ అయినట్లు ఉండడం వల్ల వైడ్ పానోరామిక్ వ్యూ వస్తుంది. ఒకసారి ఇక్కడ నిలబడి చుట్టూ చూస్తే గ్రాండ్ కానియన్ ఎంత మాసివ్‌గా స్ప్రెడ్ అయ్యిందో రియల్ ఫీల్ అవుతామనమాట. సో, ఇంకా మేము లాస్ట్ పాయింట్‌కి వచ్చేసి మొత్తం అన్నీ కవర్ చేశామనమాట. కొన్ని వదిలేసాము. మాకు టైం సహకరించలే అండ్ వెదర్ సహకరించలేదు. అండ్ రిటర్న్ డైరెక్షన్‌లో బసెస్ హెర్మిట్ రెస్ట్, పీమా అండ్ పౌవెల్ పాయింట్ దగ్గర మాత్రమే రెగ్యులర్‌గా స్టాప్ అవుతాయన్నమాట. సో, మ్యాప్ చూసుకుంటూ రూట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం సౌత్ రిమ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఈ షటిల్ సిస్టమ్ చాలా కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. కార్ పార్కింగ్ గురించి వరీ అవ్వకుండా ఒక పాయింట్ దగ్గర బస్ దిగడం, వ్యూ ఎంజాయ్ చేయడం, నెక్స్ట్ బస్ ఎక్కడం ఇలా స్లోలీ మొత్తం రూట్ కవర్ చేయొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే గ్రాండ్ కెన్యన్ సౌత్ రిమ్ అనేది ఒక వ్యూ పాయింట్ కాదు. ఇది ఎంటైర్‌లీ ఎక్స్‌పీరియన్స్. మాథర్ పాయింట్ నుంచి యూఆర్‌పీ సైడ్ వరకు, యాకీ పాయింట్ నుంచి హెర్మిట్ రోడ్ వరకు అన్నీ సూపర్బ్‌గా ఉంటాయి. ఒక్కో పాయింట్ నుంచి గ్రాండ్ కెన్యన్‌కి ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఒక దగ్గర క్యానియన్ డెప్త్ అమేజింగ్‌గా ఉంటుంది. ఇంకొక దగ్గర కొలరాడో రివర్ కనిపిస్తుంది. మరో దగ్గర సన్‌సెట్ వ్యూ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకో పాయింట్‌లో రాక్ ఫార్మేషన్స్ మన అటెన్షన్ గ్రాబ్ చేస్తాయన్నమాట. సో, అలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, తప్పకుండా మీరు గానీ విజిట్ చేయాలంటే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారండి. మీకు చాలా నచ్చుద్ది. అండ్ వెదర్ కూడా చూసుకొని వెళ్ళండి ఆ టైంలో. మీకు కూడా ఈ గ్రాండ్ కెన్యన్ సౌత్ రిమ్ జర్నీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ జర్నీతో నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.